ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవునిని విసర్జించి ఏదో ఒక సందర్భంలో కొద్దిమంది ఏం చేస్తారంటే ఇతరమైనటువంటి దేవతలని, దేవుళ్ళని, ఇక ఎవరైనా సరే కావచ్చు, వారిని పూజించటం, కొలవటం, వారిని వారి జీవితాలకి దేవుడిగా పెట్టుకుంటారు. సరే, బాగానే ఉంది. పెట్టుకున్న తర్వాత ఎవరినైతే దేవుడిగా వారు పెట్టుకున్నారో వారు వీరిని కాపాడాల. అర్థమవుతా ఉందనుకుంటూ ఉన్న ఒక మాటలో క్లియర్ కట్గా యేసు ప్రభువుని విడిచి వేరొకరిని అనుసరిస్తూ ఉన్నారు. ఆ అనుసరించేటప్పుడు ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నారో వారు ఈ అనుసరించబడుచు ఉన్నటువంటి వీరిని కాపాడాల. అది ఇప్పటి వరకు చెప్పింది. కాపాడలేకపోతే మధ్యలో ఈ మనిషి రెంట్కి షెడ్ రేవడిలాగా అయిపోతాడు. ఆమేన్. అటు యేసుప్రభుకి దగ్గర లేక ఇటు నమ్ముకున్నటువంటి ఈ దైవము కాపాడలేకపోవటం వల్ల రెంట్కి షెడ్ రేవడిలాగా అయిపోతాడు. ఆ పరిస్థితిని దేవుడు మనకు రానివ్వడు. ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో లేఖనంలో జరిగింది ఒకసారి ధ్యానించుకొని తిరుగుదాం. దేవుని వైపుగా హృదయాన్ని తిప్పుకుందాం. యేసు ప్రభు ఆశ్రయించగలిగిన దేవుడు. ఈరోజు వాక్యంలో హ్యాష్ట్యాగ్ ఏం పెట్టినా అంటే ఆశ్రయించదగ్గ దేవుడు. యూట్యూబ్లో కానీ ఇంకా అన్నిట్లో హ్యాష్ట్యాగ్ ఆశ్రయించదగ్గ దేవుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. యేసు ప్రభు మాత్రమే అటు పోయినా సరే తిరిగి మరలా వచ్చినాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, కాపాడుతాడు, హక్కున చేర్చుకుంటాడు, మనుషునికి ఉన్నటువంటి శ్రమలన్నింటినీ పోగొడతాడు. యేసు ప్రభు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి ఎర్రి పని వల్ల, తలతెక్క పని వల్ల ఏం జరిగిందంటే ఒక్కొక్కడు పోయి గుట్టల కింద, చెట్ల తొర్రాల్లో, ఎవడు రానటువంటి ఆ గుహల్లో, సింహాలు ఉంటాయి కదా, ఆ గుహల్లో పోయి సంసారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి తలతెక్క పని ఏంటంటే దేవుణ్ణి కాదనుకొని, మనం మొదట చెప్పుకున్నాం కదా, ఇక ఏదో జరిగిపోయింది వాళ్ళ జీవితానికి, ఆ గడియ ఎట్లాగనో వచ్చింది. వచ్చిన తర్వాత దేవుణ్ణి కాదని, యేసుప్రభుని కాదని విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటివి అనుసరించారు. ఎవరైనా సరే కావచ్చు. అనుసరించడం తప్పు కాదు, కానీ మన శ్రమలో ఉన్నప్పుడు మనల్ని కాపాడగలగాల. అది ఎవరైనా సరే కాపాడగలగాల. అప్పుడు మనం అనుసరిస్తూ ఉన్నందుకు ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడు, చెప్పు, నేను మాట్లాడతా అని మాట్లాడగలిగే అంత స్టామినా వస్తుంది, బలం వస్తుంది. అట్లా ఉండాలి. ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక్కొక్కడు చెట్టు త్వరలోకి పోయి తలపెట్టి తల కొంచెం బయటికి తీసుకోవడం వస్తుందా లేదా, మళ్ళా చెట్టు త్వరలో తలపెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు చేసినటువంటి ఈ పని వల్ల దేవుని కాపుదల వారికి లేకపోగా వారి విరోధులు వారి మీద పడి ఇంట్లో ఉన్నటువంటి ఆ తిండి గింజల్ని ఎత్తుకుపోతా వీళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసి కొన్ని సందర్భాల్లో అయితే
ఈ చెప్పడానికి వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ శ్రమల్ని, ఆ శత్రువుల నుంచి తప్పించుకోవటం కోసం వీళ్ళు ఏం చేశారంటే అడవుల్లోకి పోయి ఆ కొండల్ని, ఆ గుట్టల్ని, ఆ నదుల్ని వాళ్ళకి నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో ఉండాల్సినటువంటి వాడు శత్రు భయంతో దేవుణ్ణి విసర్జించిన తర్వాత పరుగో పరుగు కొండ ఎక్కడ ఉందో చూసి ఆ కొండ ఎవరు రానటువంటి ప్రాంతం, ఆ కొండ ప్రాంతం అంటేనే ఎవరు తొందరగా పోరు. ఆ కొండ ప్రాంతంలో ఎవడు రాలేనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ గుహల్లోకి పోయి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇక ఆ శత్రువుల యొక్క చెయ్యి వాళ్ళ మీద ఎట్లున్నదంటే బలంగా ఉంది. అంటే ఆ శత్రువులను వీరు భరించలేకపోతూ ఉన్నారు. అంతగా యేసు ప్రభువుని విసర్జించిన తర్వాత చిక్కుల్లో పడిపోయారు. ఎందుకు తెచ్చుకుంటే అంత పని? నీకేమన్నా పొద్దున్నే లేచి ఒక 50 కిలోల రాయి మెడకు కట్టి పరిగెత్తు అని చెప్పేవాడిని యేసు ప్రభు అంటాడా? అనడుగా. ఒకనొక రోజు ప్రార్థన చేయడానికి చేత కాకపోయినా, ఒకనొక రోజు కాకపోయినా రోజు ప్రార్థన చేయకపోయినా కానీ వచ్చి అడిగేటోళ్ళు ఎవరున్నారు? నీ మనసాక్షికి నీకే తెలుసు ప్రార్థన చేసిన వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరూ లేరు. దేవుణ్ణి నమ్ముకొని ఉండరా నాయనా అంటే ఒకవేళ దేవుడిని నమ్ముకుంటే నీకేమన్నా అపాయం ఏమన్నా వస్తుందా అనుకుంటే అది లేదు. కాపాడే దేవుడే. అంతా మేలే జరుగుతుంది. నాశనం అనేది ఏం జరగదు. ఇంత నెమ్మది ఉంటుంది నమ్ముకోరా అని చెప్పని అంటే నేను ఎక్కడ నాశనం అవుతానో అక్కడికే పోతాను అని ఇట్లాగా డంబాలు మాటలు బీరాలు పలికి పోతే ఇప్పుడు నాశనం అయ్యే పరిస్థితి వచ్చి ఊరున్నది అక్కడ ఇల్లు కట్టి నీళ్లు ఉండి అంతా ఫెసిలిటీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఆ ఊరిని కాదని పోయి ఆ నదుల్లో, ఆ కొండల్లో పోయి దాక్కుంటూ ఉన్నారు. ఏమంత బాధ, ఏమంత కష్టం ఏమొచ్చా? దేవుణ్ణి వదిలిపెట్టడం ఎందుకు? వాని చెయ్యి తీసుకొచ్చి నీ మెడల మీద పెట్టుకోవటం ఎందుకు ఎంత బాధ ఎందుకు? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన బ్రతికినన్ని రోజులు ఒక దారి చూపించిండు. ఏమనంటే ఇదిగో నేను ఇట్లా పోతా ఉన్నా, నా వెనక వస్తూ ఉన్నటువంటి మీరు కూడా ఇట్లాగనే రండి. నేను ఏమన్నా తప్పు చేశానా? లేదు. లేకపోతే ఏమన్నా కీడు చేశాను ఎవరికన్నా? లేదు. పోనీ నా జీవితంలో ఏమైనా సరే తప్పులు కనిపెట్టడానికి మీకు అవకాశం ఉందా అంటే అవకాశం ఆయన ఇవ్వలేదనుకోండి. లేదు. ఆయన జీవితంలో తప్పు అనేదే లేదు. పవిత్రుడై ఉండి పవిత్రుడుగానే జీవితాన్ని ముగించి తిరిగి లేచినట్లు రాయబడి ఉన్నది, చరిత్ర కూడా ఉన్నది. ఇంతగా క్రీస్తు మనకు దారి చూపించిపోతే ఆ క్రీస్తుని అనుసరించాల్సింది పోయి ఇష్టమైనటువంటి వాటిని ముందు పెట్టుకుంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది. మనకు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఇదే, నా వెనకనే రండి, నేను ఎలాగైతే తండ్రిని తప్ప ఇంకెవరిని కూడా అనుసరించట్లా, మీరు కూడా తండ్రిని తప్ప ఆకాశమందు ఉన్నటువంటి రక్షించగలిగిన దేవునిని తప్ప మరెవరిని కూడా అనుసరించవద్దు. ఎందుకంటే ఆయన మాత్రమే నిజ దేవుడై ఉండి తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. తండ్రిగా, ఇంకొక పేరు కాదు, తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. ఆయన తండ్రి అందరికీ. ఆ దేవుడిని మీరు అనుసరించండి అని చెప్పి యేసు ప్రభు వారు మనకు ఒక మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలోనే నడుచుకుంటూ పోవాలి. ఎందుకు? మనం ఉన్నటువంటి ఆ జీవితం, ఒకప్పటి జీవితం మనకు తెలిసిన తర్వాత
ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ కష్ట సుఖాలు, అక్కడ ఉన్నటువంటి ఆ బాధలు, ఆడున్నటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి ఇక్కడికి అక్కడికి తేడా చూస్తే ఇట్లే అర్థమవుతుంది. సరి అయినది ఏది అని. యేసుప్రభు వారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి చెప్తూ ఉంటాడు శిష్యులతోటి ఇదే విషయాన్ని ప్రస్తావించి చెప్తూ ఉంటాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితాల్లో వారు అనుభవించినటువంటి ఒకానొక సందర్భంలో ఉన్న దుర్దశని దేవుడు మర్చిపోయేటట్లుగా చేసిండు వారికి. ఐగుప్తులో ఉన్నటువంటి వారికి ఎంతటి దురవస్థ ఉన్నదో అనుభవించిన వారికి తెలుసు, విన్న దేవునికి తెలుసు, చూసిన దేవునికి తెలుసు. దేవుడు వారు చేసేటువంటి ప్రార్థనలు విన్నాడు, వారు అనుభవిస్తున్నటువంటి వారి కష్టాలని చూసిండు అక్కడ ఐగుప్తు దేశంలో. కనుకనే యేసుప్రభు వారు చెప్తూ ఉంటాడు, వారిని అందరినీ కూడా దేవుడు తీసుకొని వచ్చి మీరు ఇలాగా ఉండొద్దు, నేను చెప్పినట్లుగా ఉండండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా తోవ తప్పిపోతారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసుప్రభుని విసర్జించి, అంటే యెహోవా దేవుణ్ణి విసర్జించి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిలో తలమునకలు అవుతారు. దిగటం కాదు, తలమునకలు అవుతారు. ప్రార్థనకి రావటం లేట్ అనుకుంటే ప్రార్థన చేయమంటే అటు ఇటు చూస్తూ ఉంటారు. అది ఇంకో దగ్గరికి పోయి కూర్చోమంటే కూర్చోవటం కాదు, లేచి చిందులేస్తారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో దగ్గరికి పోయి కూర్చోండి అంటే కూర్చోరు, చిందులేస్తారు అడిగిపోయి. అది యేసుప్రభు దగ్గరికి రామంటే రావటమే లేట్ అనుకుంటే ప్రార్థన చేయడం అనుకోండి, ఇక అది పోయేదాకా అటు ఇటు చూసి ఏదో ఒక టైం పాస్ చేస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది. యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాదిరి మీరు ఆ స్థితిని కొని తెచ్చుకోవద్దు. నేను తండ్రి దేవుని అనుసరించా, 3వ దినమున పునరుద్ధారుడిగా లేచా. రక్షించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే అందరూ చెట్టుకో పట్టుకో కాదు, అందరు కలిసి చెట్టు దగ్గరికే పోయారు, పుట్ట దగ్గరికే పోయారు. అందరం మామూలుగా అయితే సామెత మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఇంట్లో ఒకడు ఉండడు, ఆ ఇంట్లో ఒకడు ఉండడు అని చెప్పని అనే సందర్భంలో అట్లా మాట్లాడతారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ మాట అనేది నిజంగానే చెట్టుకు ఒక మనిషి, ఆ గుహకు ఒక మనిషి అన్నట్లుగా అయిపోయింది. సామెత, మనకున్న సామెత బైబిల్ ప్రకారం వాళ్ళ జీవితాలు ఎలాగున్నదంటే చెట్టు కంటే నిజంగానే చెట్టుకేనేమో అన్నట్లుగా ఉంది. ఆమె న్యాయాధిపతుల గ్రంథంలో చూద్దాం, 6వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు వారిని కాపాడి మీరు ఇట్లాగ ఉన్నట్లయితే మీకు నెమ్మది అనేది ఉంటుంది. ఎటువంటి సూచనలు దేవుడు వారికి చేస్తూ ఉండడో చూసుకుందాం. 6వ అధ్యాయము 9వ వచనం, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశంలో మీకు ఇచ్చితిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో వారి నుంచి విడిపించి ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారందరి వశం నుంచి మిమ్మల్ని విడిపించాలి. మిమ్మల్ని విడిపించి మీరున్నటువంటి ప్రదేశాన్ని మీకు ఇచ్చారు. మీకు ఇస్తే మీరు అక్కడకు రానటువంటివి, మీ శ్రమలో మిమ్మల్ని చూడనటువంటివి ముందు పెట్టుకొని ఇప్పుడు ఈ పరిస్థితిలో నలిగిపోవటం కాదు, చావు బతుకుల మధ్యలో ఉన్నారని చెప్పుకోవటం సరి అయినటువంటి మాట. నలిగిపోవటం వేరు, ఇంటిని వదిలిపెట్టి ఆ గుహల్లో అలాగనే అడవుల్లోకి పోయి నివాసం ఏర్పాటు చేసుకోవటం ఒకటి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది.
ఆ ఇళ్ళను వదిలిపెట్టి పోయి అడవుల్లోకి పోయి నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పడతారేమో అని, వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుణ్ణి కాదని వాళ్ళు ఇష్టముగా పెట్టుకున్నటువంటి వారి దేవతలను అనుసరిస్తూ ఉంటే, చిక్కుల్లో పడితే, శ్రమల్లో పడితే వారు రక్షించబడలేకపోతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఆ మాట కూడా చెప్తాడు. అంటే తండ్రి దేవుడు అదే మాట వారితోటి మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు చెప్పినటువంటి మాటని మీరు లెక్క చేయాల, మీరు అంగీకరించాల, వినలా, మనకెందుకు అన్నట్లుగా ఉన్నందువలన ఈ రోజున ఈ పరిస్థితి మీకు వచ్చింది. 10వ వచనంలో రాయబడి ఉన్నది, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ఎవరి మధ్యలో మీరు నివసిస్తూ ఉన్నారో వారి దేవుళ్ళకు కానీ దేవతలకు కానీ వారివి ఏవైనా సరే ఇప్పటికీ కూడా భయపడేటువంటి స్వభావం ఉంటుంది. ఆ భయపడేటువంటి స్వభావము దేనిని చూసినా సరే, ఒక్క దేవుడనే కాదు, ఇంకొకటి ఏదైనా సరే ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి. దేవుడు మాత్రమే ధైర్యపరచగలిగినటువంటి ధైర్యవంతుడు. ఆయన మాత్రమే ధైర్యాన్ని ఇచ్చి మనుషుణ్ణి నాటగలిగిన దేవుడు. ఆ దేవుడు వారికి చెప్పిన మాట, మీరు వాళ్ళకు భయపడకాకండి. ఎవరి మధ్యలో మీరు ఉన్నారో ఒక్కొక్కడు ఇట్లా చూస్తాడు. అట్లా ఆకు చూస్తే ప్రార్థన చేసినప్పుడు మనం ఎట్లా చూడాలో తెలుసా? ఇట్లా ఆకు చూడాలి. వాళ్ళని వాడు మనల్ని భౌతికంగా అట్లా చూసిన అనుకోండి, ప్రార్థనలో ఉండి మనం ప్రార్థన ద్వారా అట్లాగా మెటకరించి చూడాలి. ఆమె అట్లాగా చూస్తే దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి వాని యొక్క పాదాలు నిలబడలేని విధంగా వాడిని కూల్చేస్తాడు. నిలబడడం, ఆ పాదాలలో బలం ఉంటుంది కానీ నిలబడేటువంటి శక్తి ఉండదు. కూల్చివేయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు వారితో, నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాటిని చూసి భయపడటమే కాకుండా వాళ్ళల్లో కలిసిపోయారు ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఏదైతే భయపడి వారిని భయపెట్టిందో ఆ భయపడినటువంటి దానికి లోబడిపోయారు. అంతే కదా, అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకోవటం అంటారు చూడండి, అది భయపడిపోయి వాళ్ళు ఏదో చెప్పుంటారు, ఎదుట ఉన్నటువంటి వాళ్ళు అదిరిచ్చి బెదిరించి ఉంటారు, భయపడిపోయారు. దేవుడు మొదటే చెప్తాను, ఏ మాట ఆయన మనకు చెప్తాడో, మరి ఈరోజు ఈ వాక్యం వింటా ఉన్నారు, మీకు చెప్తా ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. అంతే. ఇక వాక్యము ఆయుధం, కత్తి చాకు కాదు, వాక్యము ఆయుధం. ఈ మాటలు ఆయుధం. ఇదే మాటలని ధ్యానించుకుంటా, యేసు రక్తము శత్రువుని సమూల నాశనం చేస్తుంది. ఇదే ధ్యానించుకుంటా ఆయనతో నడిచినట్లయితే వారు ఎవరికైతే భయపడి ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ అనుసరించేటప్పుడు వీరి జీవితాలు ఛిద్రమైపోతే ఆ ఛిద్రమైన జీవితాల్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. మరి భయపడిపోయి అనుసరించేటువంటి వారు వీరిని కాపాడాలి కదా, కాపాడలేదు. కాపాడటానికి శక్తి అనేది ఉండాలి. లేఖనాలు యేసు ప్రభు వారు జీవితంలో కనపడతా ఉంది. యేసు నిజ దేవుడు అయ్యుండి 3వ దినమున తిరిగి లేచెను అని, మరణాన్ని జయించి, ఆ మరణాన్ని జయించిన దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మీరు ధైర్యంగా నిలబడినట్లయితే, ఇప్పుడు ఎదురైనటువంటి పరిస్థితులు ఏమైతే ఉంటాయో దేవుడిని తప్పించే పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ధైర్యంగా దేవుడిలో నిలిచినట్లయితే ఆయన మనకి
ఆశ్రయంగా ఉంటాడు. ఈరోజు మన దేవుని వాగ్దానము 28వ కీర్తన 8వ వచనం, యెహోవా తన జనులకు ఆశ్రయము. నిజంగానే అంతటి అంతటి చావు బతుకుల మధ్యలో ఉన్నారు కదా. ఇక జీవితాలు ఈరోజు రేపు భూమిని విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి సమయం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. ఆ ప్రజలకి దేవుడు ఆ తర్వాత రోజుల్లో ఆశ్రయంగా ఉన్నాడు. ఇప్పుడు రండి అయ్యా రండి, ఇక పోయారు, ఇక రండి రండి ఇక అని మాట్లాడగలిగేటువంటి పరిస్థితి. దేవుని ప్రజలు దేవుణ్ణి కాదని పోయారు, తిరిగి ఇబ్బందుల్లో పడ్డాక మరలా దేవుని దగ్గరికి వచ్చారు. ఇది చూసేటోళ్ళు అనుకోవాలా, పోయారు కదరా నాయన, ఏమైంది మరలా ఎప్పుడే మరలా వచ్చారంటే ఏం లేదు, ఇంతే, చేతులు ఇట్లా కాటం తప్పించి ఇక మారు మాట అనేది ఉండదు. దేవుడు తన ప్రజలకి ఆశ్రయం. ఎంతగా అంటే ప్రాణము పోయే సందర్భంలో కూడా ఆశ్రయించదగ్గ దేవుడు. ఆమె అంతటి దేవునికి ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడమైనటువంటి మా పితరుల దేవ, భూమి ఆకాశంలను కలగజేసినటువంటి అద్వితీయుడా, నీ పాదముల యొద్ద ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తూ ఉండగా, ఇశ్రాయేలీయుల జీవితంలో వచ్చినటువంటి ప్రతి శ్రమలో వారికి తోడుగా ఉండి శ్రమలన్నింటినీ పోగొట్టిన పరలోకపు దేవ, ఈ దినమున నీ పవిత్రతను విడిచినటువంటి వారిని మరొక మారు జ్ఞాపకం చేసుకొని, నీవు మాత్రమే ఆశ్రయించదగిన దేవుడవు రక్షించబడుటకు అనే విషయాన్ని తండ్రి భౌతికముగా తెలుసుకొనున్నట్లు గొప్ప కార్యంలోని జరిగించమని, మనుషుడు బలహీనుడు, పరిస్థితులను బట్టి భయాన్ని బట్టి బలహీనతకు గురి అయినటువంటి ప్రతి ఒక్కరిని ఈ గడియలో దర్శించి ఆశ్రయించగలిగినటువంటి దేవుడవు నీవని, నీ శక్తి కలిగిన కార్యముల ద్వారా రుజువుపరచుకొనమని, సత్యదేవుడవు శక్తిమంతుడవు కనుక మీకే ఈ మనవులను ప్రతిష్ఠించి మా విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.